హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ట్రై చేసే ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే పిల్లలు లేవకముందే లెగవటం. ఇది ఈజీ కాదు, ఇనిషియల్ డేస్లో చాలా టఫ్ అనిపించింది, కానీ స్లోలీ ఇది నాకు అలవాటైంది. ఎర్లీ మార్నింగ్ టైం నాకు చాలా స్పెషల్. ఇంట్లో సైలెన్స్ ఉంటుంది, ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఈ టైంలోనే నా మైండ్ కామ్గా ఉంటుంది, నేను రిలాక్స్గా ఫీల్ అవుతాను. మొదట నిద్ర లేవగానే కొంచెం సేపు బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటాను. ఈ స్మాల్ హ్యాబిట్ వల్ల నా మూడ్ మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. నా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అమ్మగా అయిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయింది. నా కోసం టైం తగ్గిపోతుంది, కానీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పెరుగుతున్నాయి. కొన్ని రోజులు చాలా ఈజీగా అనిపిస్తుంది, కొన్ని రోజులు చాలా హెక్టిక్గా ఉంటుంది, కానీ నేను స్లోగా కొన్ని హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటున్నాను. అవి నా లైఫ్ని చాలా ఈజీగా చేస్తాయి. ఈరోజు నేను ఫాలో అవుతున్న సింపుల్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ కాదు, కానీ రియల్. మీలాగే ఒక సాధారణ అమ్మ రొటీన్ అన్నమాట. నైట్ పిల్లలు టాయ్స్తో ఆడుకొని అంతే నిద్రపోయారు. నేను కూడా వాటిని తీయలేదన్నమాట. అలానే వదిలేసి హెడేక్గా ఉందని అలానే పడుకున్నాను. ఇంకా ప్రేయర్ చేసుకున్నాక ఆ టాయ్స్ అన్నీ తీసేసాను. ఇప్పుడిప్పుడే తెల్లారుతుందన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత ఇల్లు అయితే చిమ్ముతున్నాను. పిల్లలు లేచేసరికి నా పని అంతా అయిపోవాలి అని అనుకుంటాను. వాళ్ళు నిద్ర లేచాక నా రియల్ బిజీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళు మూడ్ ఎలా ఉంటుందో తెలీదు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటాను. వాళ్ళకి తినిపించడం చాలా సింపుల్ ఏం కాదు. కొన్ని రోజులు కోఆపరేట్ చేస్తారు, కొన్ని రోజులు చాలా డిఫికల్ట్గా ఉంటుంది నాకు. అప్పుడు నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే పేషెన్స్గా ఉండడం. బైబిల్ చదవటం, ప్రేయర్ చేసుకోవడం వల్ల నాకు పేషెన్స్ కొంచెం పెరిగింది. పిల్లలతో హరీ అవ్వడం వల్ల నాకే స్ట్రెస్ పెరుగుతుంది. అందుకే నేను చాలా స్లోగా ప్రేమతో హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, అది చాలా ఇంపార్టెంట్ నాకు. బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా నేను సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. హెల్దీ ఫుడ్, క్విక్ రెసిపీసే ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో టైం చాలా వాల్యుబుల్ నాకు. పర్ఫెక్ట్గా చేయాలని ప్రయత్నిస్తే నేను టైర్డ్ అయిపోతూ ఉంటా. సింపుల్ కూడా ఎనఫ్ అని నేర్చుకుంటాను. ఇంటి క్లీనింగ్ విషయంలో కూడా ముందు నేను ఒక మిస్టేక్ చేసేదాన్ని. ఒక్కరోజే మొత్తం క్లీన్ చేయాలని ట్రై చేసేదాన్ని, దాంతో చాలా టైర్డ్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను అప్రోచ్ చేంజ్ చేశాను. రోజుకి కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటాను. లివింగ్ రూమ్ ఒకరోజు, కిచెన్ రూమ్ ఒకరోజు, బెడ్రూమ్ ఒకరోజు, ఇలా డివైడ్ చేసుకుంటే నాకు స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఇల్లు కూడా ఆల్వేస్ నీట్గా ఉండాలి అని నేను అనుకోను. ఎందుకంటే పిల్లలు టాయ్స్ పడేస్తూ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారనమాట. నేను పర్ఫెక్ట్ మమ్మ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నా పిల్లలు కూడా కాదు, వాళ్ళకి కావాల్సింది లవ్, కేర్, అటెన్షన్. అవి నేను ఇస్తున్నాను, అది చాలు. కొన్ని రోజులు టైర్డ్గా ఫీల్ అవ్వడం, ఏడవాలనిపించడం, అది కూడా ఓకే. ఎర్లీ మార్నింగ్ బట్టలు ఆరేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. పక్షుల సౌండ్లు, ఉడతలు తిరగడం, అప్పుడే సన్ రైజ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది చూడడానికి. నా పని మొత్తం మ్యాక్సిమం 10:30, 11:30 కల్లా మొత్తం క్లోజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5కి లెగుస్తున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. నిద్రపోతాను. నిద్ర లేకపోతే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాను నేను. నిద్ర లేచాక పిల్లలకు కూడా అన్నం తినిపించేస్తాను. ఈవినింగ్ టైం కిడ్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తాను అనమాట. వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో ఆడుకుంటాను. ఈ మూమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్గా ఉంటాయి. రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఈ టైం మిస్ కాకూడదు అనుకుంటాను. ఇది మెమరీస్ క్రియేట్ చేసే టైం అనుకుంటాను.
ముఖ్యంగా నేను నా గురించి కేర్ ఎక్కువ తీసుకుంటాను. నేను హ్యాపీగా ఉంటే నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా ఈరోజు నేను ఫాలో అవుతున్న సింపుల్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పుచారు, వైట్ రైస్ అయితే వండాను. లంచ్కి కూడా నేను సింపుల్ కుకింగ్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ రెసిపీస్ లెస్ స్ట్రెస్ అనుకుంటాను. కుకింగ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి. పిల్లలు లేచారు, సరే మరి ఉంటా, బాయ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.